ఈరోజు వీడియోలో నేను మీకు సొరకాయతో కమ్మటి కర్రీ చేసి చూపించబోతున్నాను. ఎటువంటి మసాలాలు లేకుండా కమ్మగా పాలు పోసుకుని కర్రీ ఇలా చేసుకున్నట్టయితే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.